శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 31, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం, అలాగే కువైట్లో ఎవరైతే అక్రమంగా డ్రైవింగ్ లైసెన్స్లను పొంది ఉంటారు, అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి నియమించినటువంటి షరతులు ఏవైతే ఉంటాయో వాటికి లోబడి కాకుండా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్లను పొంది ఉంటారు అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసే దిశగా ప్రస్తుతానికి ప్రవాసీ లేక డ్రైవింగ్ లైసెన్స్ని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే పరిశీలిస్తుంది. ఆ విషయం మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. గతంలో కూడా ఒక 3000 లైసెన్స్ వరకు క్యాన్సిల్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ వీళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు ప్రవాసీల యొక్క సుమారు ఒక 10,000 డ్రైవింగ్ లైసెన్స్లు క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఎవరైతే ఈ నిబంధనలకు లోబడి కాకుండా నిబంధనలు అతిక్రమించి ఎవరైతే లైసెన్సులు పొందింటారు, అంటే లంచాలు ఇచ్చి కావచ్చు, లేదంటే ఇంక వేరే ఏదైనా మార్గాల ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా సరే, అంటే వాళ్ళకి అర్హత లేకపోయినా సరే డ్రైవింగ్ లైసెన్స్లు పొందుంటారు చూడండి, అలాంటి వాళ్ళవి ఒక 10,000 డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారు. అయితే అవి క్యాన్సిల్ చేశారని చెప్పేసి ఎలా తెలుస్తుంది? క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అతను ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఆయన గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏవైతే వాటిని అతిక్రమించాడు కాబట్టి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా అతను వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్టయితే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా దేశ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్లు క్యాన్సిల్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం మీ వెహికల్స్ మాత్రం 80% డ్రైవ్ చేయకండి. అలాగే మీ లైసెన్స్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి. సో మీ లైసెన్స్ యాక్టివ్గా ఉందా లేదంటే మీరు మీ మొబైల్ ఐడి కానీ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ సంవత్సరం ఆఖరికల్లా, అంటే డిసెంబర్ ఆఖరికల్లా ప్రవాసీల యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు ఏవైతున్నాయో వాటి మొత్తాన్ని పరిశీలించడానికి అయితే టైం సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే డిసెంబర్ ఆఖరిలోపు అన్ని లైసెన్స్లు పరిశీలిస్తామని చెప్తున్నారు. వాటన్నిటిని ఫిల్టర్ చేసిన తర్వాత ఎవరైతే అర్హులో వారి లైసెన్సులు మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళవన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళ యొక్క యూనిఫామ్ ఏది అని అంటే మనందరికీ బాగా తెలుసు, మీరందరూ చూసే ఉంటారు. అయితే శీతాకాలం వస్తున్న సందర్భంగా రేపటి నుంచి, అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి పోలీసుల యొక్క యూనిఫామ్ అనేటువంటిది కలర్ చేంజ్ కాబోతుంది. ఈ శీతాకాలపు యూనిఫామ్ సపరేట్గా ప్రవేశపెట్టబోతున్నారు. శీతాకాలపు యూనిఫామ్ అనేటువంటిది నలుపు రంగులో ఉంటుంది. సో అది కువైట్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు మరియు పోలీసు దళాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి కూడా నవంబర్ 1 అంటే రేపటి నుంచి ఈ యూనిఫామ్ అనేటువంటిది అమలు చేస్తారు. సో వాళ్ళందరూ రేపటి నుంచి నలుపు రంగు కలిగినటువంటి యూనిఫామ్ని ధరించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కువైట్కి సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మీడియా వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే కువైట్ ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కూడా దీని గురించి తెలియడం కోసం అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారు. ఎందుకంటే ఈ యూనిఫామ్ చూసిన తర్వాత వాళ్ళు పోలీసు వల్ల కాదనేటువంటి కొంత డౌట్ అయితే కనుక సాధారణ ప్రజలకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కోసం చేసి ముందస్తుగా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. సో రేపటి నుంచి ఈ శీతాకాలం ముగిసేంత వరకు నలుపు రంగు కలిగినటువంటి యూనిఫామ్ ధరిస్తారు కువైట్కి సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు. కువైట్లో ప్రస్తుతానికి 60 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు, అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 60 సంవత్సరాలు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళలో చాలామంది దేశం విడిచి వారి సొంత దేశాలకు వెళ్ళిపోతున్నట్లు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 15,724 మంది దేశం విడిచి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా కువైట్ మొత్తం మీద ఇంకా 82,598 మంది ఈ విధంగా 60 సంవత్సరాలు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు, ఎప్పటికైనా కాలం రాకపోతున్నా మాకు తక్కువ అమౌంట్కే అకామాలు తగలబోతాయని చెప్పేసి. అందులో కొంతమంది ఏంటంటే ఇక్కడ వారి యొక్క ఫ్యామిలీ ఉండడం కానీ, లేదంటే వారికి ఏదైనా బిజినెస్ ఉండడం కానీ, ఇలాంటి కారణాల చేత గల వాళ్ళు ఇతనికి ఉండిపోవడం జరిగింది. అలా కాని వాళ్ళు మాత్రం మ్యాక్సిమం చాలామంది ఈ విధంగా దేశం విడిచేదానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి పైన ఒక క్లారిటీ ఏదైనా ఇవ్వలేదు. అకామా అంటే తగలట్లేదు వాళ్ళకి. 3 నెలలకు ఒకసారి అయితే రెన్యూల్ చేస్తున్నారు. సో మామూలు అకామా కావాలంటే 800 దినాలు పైన పడుతుంది, 850 దినాలు అలాగే అవుతుంది. సో ఒక సంవత్సరానికి 850 దినాలు పెట్టి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అకామా కొట్టుకోవాలి అనేసి అంటే మరి ఎలా సంపాదించాలి, వాళ్ళు ఏ విధంగా బతకాలి? సో దాని కారణం చేత సాధారణ ప్రజలు అయితే వెళ్ళిపోతున్నారు. మరి బిజినెస్ చేసే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సిన వాళ్ళు అయితే మరి అంత డబ్బు అయినా సరే పెట్టి కొట్టించుకుంటున్నారు. ఏదైనప్పటికీ 60 సంవత్సరాల వయసు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రం
చాలామంది ఇప్పుడు ప్రస్తుతానికి దేశం విడిచి వెళ్ళిపోతున్నట్లు చెప్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైదాన్ హవల్లీ ప్రాంతంలో మాదక ద్రవ్యాలని తయారు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర నుండి సుమారుగా 8 కేజీల షాబు మరియు 5 గ్రాముల కెమికల్, 20 గ్రాముల హాషిస్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఎలక్ట్రానిక్ స్కేలు, అలాగే ఇవి తయారు చేయడానికి వాడేటువంటి మిగతా పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇతను ఇంట్లోనే సొంతంగా కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నాడు అనమాట. సో దీంతో పోలీసు వాళ్ళకి సమాచారం అందింది. సమాచారం అందిన తర్వాత ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకొని అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అప్పచెప్పినట్టు చెప్తున్నారు. గతంలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఎవరైతే మాదక ద్రవ్యాలకి బానిసలై ఉంటారో అలాంటి వారి కోసం అని చెప్పేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఒక ఏర్పాటు అయితే కనుక చేస్తున్నారు, అంటే సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ కువైట్కి సంబంధించిన క్యాబినెట్ అయితే కనుక ఆమోదం తెలిపింది. సో కువైట్లో ఎవరైతే ఈ విధంగా మాదక ద్రవ్యాలకి బానిసలైపోయి ఉంటారో అలాంటి వారి కోసం అని చెప్పేసి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఈ పునరావాస కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో కువైట్లో ఎవరైతే మాదక ద్రవ్యాలకి బానిసలైపోయి వాళ్ళు మత్తు పదార్థాలకి బాగా అలవాటు పడిపోయి వాటిని వదలలేకుండా ఉంటారో అలాంటి వారి కోసం ఇవన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సొంతంగా వెళ్ళి కనుక అప్రోచ్ చెప్పినట్టయితే, లేదంటే వారే మేము మాదక ద్రవ్యాల నుంచి దూరం అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ పునరావాస కేంద్రాలకు కనుక వెళ్ళినట్టయితే నిపుణులైనటువంటి డాక్టర్ల చేత వారికి ట్రీట్మెంట్ అనేది ఇప్పించి వారిని ఆ మాదక ద్రవ్యాల నుంచి దూరం చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో కనుక ఇలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, మీరు మాకు సమాచారం ఇచ్చినట్టయితే మేము తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ బాగు చేస్తామండి. సో వారిపైన కేసులు పెట్టడం అలాంటిది ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇకపైన కువైట్లో ఎవరైతే ఈ విధంగా మాదక ద్రవ్యాలకి బానిసలై ఉంటారో అలాంటి వారు ఎవరైతే మాదక ద్రవ్యాల నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారో, లేదంటే వారి కుటుంబంలో ఎవరైనా దూరం అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ పునరావాస కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాటి వల్ల కొద్దిగా మంచి జరగడానికి అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏదైనా ఒక మనిషి యొక్క మైండ్ని డీకోడ్ చేయాలనేసి అంటే దానికోసం చెప్పేసి కొన్ని పద్ధతులు అయితే కనుక ప్రస్తుతానికి అవలంబిస్తున్నారు. అయితే ఆ పద్ధతులు ఏమిటంటే ఈ ఎలక్ట్రోడ్స్ ఏవైతున్నాయో వాటిని ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది వారి యొక్క బ్రెయిన్ పైన. సో ఆ ఎలక్ట్రోడ్స్ అన్ని పెట్టి ఆ వైర్లన్నీ తగిలించిన తర్వాత వారి మైండ్లో ఏముంది, ఏమనుకుంటున్నారు, ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం అతను నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటి వాటిని తెలుసుకోవడం కోసం ఇలాంటి పద్ధతులు అయితే కనుక వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త పద్ధతి రాబోతుంది. ఇదేమిటంటే ఎఫ్ఎంఆర్ఐ అని చెప్పేసి అంటారు, అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ అని చెప్పేసి ఎఫ్ఎంఆర్ఐ. ఈ పద్ధతి ద్వారా ఎక్కువగా ఇలాంటి ఎలక్ట్రోడ్స్ అవి లేకుండా కొద్ది వైర్లనే యూజ్ చేస్తారు. వీటి ద్వారా ఆ మైండ్ యొక్క డీకోడ్ చేయడానికి కుదురుతుంది. అంటే అతని మైండ్లో ఏమనుకుంటున్నాడు, అతని మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి అతనికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి అందుబాటులో తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు సైంటిస్టులు. సో దీనిపైన ఆల్రెడీ ప్రయోగాలు అయితే జరుగుతున్నాయి. ఇది కనుక అందుబాటులో వచ్చినట్టయితే పెద్దగా ఎక్కువ కష్టపడకుండానే అవతల వ్యక్తి యొక్క మైండ్లో ఏమున్నాయి, అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి, అతని యొక్క ఆలోచనలు ఏమిటి, ఇలాంటి వాటి అన్నింటినీ డీకోడ్ చేయడానికి కుదురుతుంది. అయితే సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం పూర్తిగా అయితే కనుక డీకోడ్ చేయలేకపోతున్నాం, కొంతవరకు మాత్రమే మనం డీకోడ్ చేయడానికి అయితే కనుక కుదురుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కానీ ఒక మనిషి యొక్క మెదడుని, అంటే అతను బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా కాపీ చేసి పేస్ట్ చేయడానికి అయితే కనుక ఎలాంటి టెక్నాలజీ లేదు. ఏదో కొంతవరకు అయితే కనుక కాపీ చేయొచ్చు. కాకపోతే గతంలో ఉన్న టెక్నాలజీ కన్నా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీ కొద్దిగా మెరుగైనటువంటిది. అంటే గతంలో ఒక కొన్ని విషయాలు సంగ్రహించగలిగితే కనుక ఇప్పుడు దానికన్నా ఇంకో కొద్దిగా ఎక్కువగా సంగ్రహించగలరు. అంతేగాని పూర్తిగా అయితే కనుక కాపీ చేయడానికి సంబంధించిన టెక్నాలజీ కనుక ఇప్పటి వరకు లేదని చెప్పేసి చెప్తున్నారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్రావెలర్స్ చాలామంది వివిధ దేశాలకి వెహికల్స్ పైన వెళ్తూ ఉంటారు. అది బైక్లు కావచ్చు, కార్లు కావచ్చు, వెళ్ళడం జరుగుతుంది. గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అందులో గల్ఫ్ దేశాలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు అయితే కనుక మగవాళ్ళు కాదు, ఒక మహిళ రావడం జరుగుతూ ఉంది. సో ఆవిడ పేరు వచ్చి నౌషి, కేరళకు చెందినటువంటి ఆవిడ. కేరళలోని ఈ కాన్నూర్ డిస్టిక్ నుంచి ఆవిడ వస్తుంది. నౌషి ఆవిడ పేరు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, 5 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. సో వీళ్ళు భర్త అలాగే పిల్లలు అయితే కనుక ఓమన్లో ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఆవిడ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈవిడ కేరళ నుంచి ఖతార్కి వస్తున్నారు.
అది కూడా ఒక జీప్లో వస్తున్నారు. మీకు డిస్ప్లే నేను చూపిస్తున్నాను ఫోటో. ఆ జీప్లో ఆవిడ రావడం జరుగుతుంది. సో ఆవిడ ముఖ్యంగా రావడానికి ఏంటంటే ఖతార్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఈ ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ని చూడడానికి వస్తుంది. ఆ మ్యాచ్ ఆడడానికి వస్తున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్లో ఈవిడికి ఇష్టమైన ప్లేయర్స్ చాలామంది ఉన్నారంట. సో వారిని కలవడం కోసం అని చెప్పేసి ఆవిడ రోడ్డు మార్గం ద్వారా ఈ జీప్లో అయితే ఆవిడ రావడం జరుగుతుంది. సో కేరళ నుంచి ఖతార్కి వస్తుంది. దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆవిడ ఏదైనా బయలుదేరి వస్తుంది. కాకపోతే ఆవిడ చెప్తున్నారంటే ఇది ఒక ఆదర్శం కావాలి మిగతా వాళ్ళు ఎవరైతే పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వారికి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెళ్ళైంది, 5 పిల్లలు ఉన్నారు, అయినా సరే నేను ఇలాంటి సాహసాలు అయితే చేస్తాను. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. అయితే ఈవిడ మామూలుగా అక్కడ బయలుదేరి ఖతార్కి అయితే డైరెక్ట్ రావట్లేదు. వచ్చేటప్పుడు ఆవిడకి ఎదురైన అనుభవాలు వీటన్నిటికి సంబంధించి వీడియోలు కూడా చేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈవిడ యాక్చువల్లీ ఒక యూట్యూబర్ కాబట్టి ఆవిడ సంబంధించిన వీడియోలన్నీ ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈవిడ కేరళ నుండి బయలుదేరిన అయితే అక్టోబర్ 15వ తారీఖున. సో అక్టోబర్ 15వ తారీఖున బయలుదేరారు. అది త్వరలో ఈవిడ ఖతార్కి చేరుకోబోతున్నారు. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో ఎంబసీకి అంబాసిడర్గా వ్యవహరించినటువంటి సిబి జార్జ్ గారు కువైట్లో ఆయన యొక్క పదవీకాలం ముగియడంతో ఆయన జపాన్కి బయలుదేరి వెళ్ళారు. ఆయనకి కువైట్లో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన అంబాసిడర్లు మరియు ప్రముఖులు చాలామంది వీడ్కోలు తెలిపారు. ఆయన ఇవాళ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు కొన్ని ఫోటోలను కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను అందిస్తాను, వాటిని కూడా గమనించవచ్చు. సో ఏదైనప్పటికీ సిబి జార్జ్ గారికి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం, అలాగే వీడ్కోలు కూడా తెలుపుదాం. ఎందుకంటే కువైట్లో చాలా మంచి సేవలు అయితే కానీ అందించారు. అలాగే జపాన్ వెళ్తున్నారు కాబట్టి జపాన్లో ఆయన మరిన్ని మంచి పనులు చేపట్టి అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆయన సహకరించాలని చెప్పేసి మనం ఆశిద్దాం. నేటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మన భారతదేశంలోని గుజరాత్లోని మోర్బీలో జరిగినటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ ఘటన ఏదైతే ఉందో, ఈ వేలాడ వంతెన తెగిపోయినటువంటి ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 141కి చేరుకుంది. సో ఇవాళ మార్నింగ్కి అయితే కనుక మనకి ఒక 130గా చెప్పారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 141కి చేరినట్టు చెప్తున్నారు. ఇంకా మిగతా ఏవైనా సరే సవాళ్ళు ఉన్నాయా ఈ నదులు అనే దాని గురించి గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు దహర ప్రాంతం నుంచి. సో దహర ప్రాంతంలో మీకు డిస్ప్లేలో ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్ మిస్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే దహర్ కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మీకు ఆ వెహికల్ కనుక కనిపించినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి ఆయన కనుక సమాచారం అందించినట్టయితే ఆయన తగిన పారితోషికం కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే ఆ వెహికల్ కనుక కనిపించినట్టయితే ఆయనకి సమాచారం అయితే అందించండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన తనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో తనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సూర్య పిసి సుబ్బరామరాజు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సూర్య పిసి సుబ్బరామరాజు అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే దొరికినట్టయితే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $265.04 ఉంది. సో ఇవాళ ఉదయం అయితే కనుక $263 చిల్లర ఉంది, కానీ మధ్యాహ్నం తర్వాత కొద్దిగా ధర అయితే కనుక పెరిగింది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి మంచి ధర కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 100 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 488 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనకు అందలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 1321 కొత్త కరోనా కేసులు నమోదై 1723 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక ముగ్గురు ఈ కరోనా కరణించినప్పుడు జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 17,912 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆవిడ ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారంట. అయితే ఆ కపిల్ ప్రస్తుతానికి వీడికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పి చెప్తారంట. సో తనాదుల పైన చూడండి, వీడికి తనాదులకి డబ్బులు కట్టి అకామ మార్చుకొని వీడికి పని ఇస్తామని అడుగుంటే ఎవరైనా సరే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఎంఎస్ మొబైల్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది వర్కర్లు కావాలని చెప్పి చెప్తున్నారు, మగవాళ్ళు కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.